రైట్. మరి రహమత్ నగర్ గల్లీలో కూడా బస్తీలో కూడా మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. నువ్వా నేనా అనే ఫైట్ తోటి మరి వాళ్ళు కూడా మరి ప్రత్యర్థులను ఓడించేలాగా వాళ్ళ యొక్క ఎత్తులను చిత్తులు చేసేలాగా ప్రచారం కొనసాగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరి బీఆర్ఎస్ నాయకులు అడిగుడ్డు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు చెప్పండి, మరి ప్రచారం ఎలా ఉందంటారు? నా పేరు గజ్జల్ నాగేష్ అండి. నేను ఎక్స్ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్. మరి మేము ఇక్కడ డివిజన్ లోపల ఇక్కడ ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమందిని ముఖ్య నాయకులని ప్రజలని కలుసుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి పార్టీని మీరు వచ్చి మమ్మల్ని ఓట్లు అడగటం ఎందుకు? మేము ఆల్రెడీ ఇంతకుముందు కొంతమంది తెలియని వాళ్ళు ఆ విలేజ్లలో డిస్ట్రిక్ట్లలో ఓట్లు వేయక మన పార్టీని కోల్పోయారు. మేము హైదరాబాద్లో గతంలో కూడా కారు గుర్తుకే ఓటేసినాం, ఇప్పుడు కూడా కారు గుర్తుకే ఓటేస్తాం. ఎందుకంటే మేము కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వచ్చినామమ్మ. మరి ఈ విధంగా మభ్యపెట్టేసి మరి అక్కడ మేము 5 నెలల్లో మేము ప్రభుత్వంలో వచ్చినాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేమే డెవలప్ చేస్తాం, 4 సంవత్సరాలు డెవలప్ చేస్తామని చెప్పి మా కంటోన్మెంట్ ప్రజల్ని మభ్యపెట్టేసి అందరినీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి అక్కడ బై ఎలక్షన్లో మరి చెయ్యని హామీలను, తప్పుడు హామీలను, అవి అమలు కాని హామీలను ఇచ్చేసి మరి మోసం చేసిన సంగతి. మరి అక్కడ జరిగిన అన్యాయం అంటే అక్కడ ఏమని చెప్పారో చాలామంది అక్కడ పేద ప్రజలు ఉంటారు. ముఖ్యంగా మేము ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం లోపల అక్కడ అన్నానగర్ అయితేంది, రసూల్పుర అయితేంది, ఇంద్రమ్మ నగర్ అయితేంది, అక్కడ ఉన్న అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే మీరు ఎవరైతే పేదవాళ్ళు గత 100 సంవత్సరాల నుండి ఉంటున్నారు, 50 సంవత్సరాల నుండి ఉంటున్నారు, 30 సంవత్సరాలు ఉంటున్నారు, ఎవరికైనా కూడా మేము తప్పకుండా మీకు రెగ్యులరైజ్ చేస్తాం, పట్టాలు ఇస్తాం, మీకు ఇండ్లు కట్టిస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తాం అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ చెప్పినా కనీసం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి 2.5 అంటే దాదాపు 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు, అక్కడ పట్టించుకునే నాది లేడు. కనీసం ఒక పట్టా శాంక్షన్ అని కూడా లేదు అక్కడ. ఇందిరమ్మ ఇల్లు కట్టించుడు దేవుడేరుగా కానీ శాంక్షన్ లేవు అక్కడ, ఇప్పటివరకు ఏం లేవు. అక్కడ డెవలప్మెంట్సే లేవు, డెవలప్మెంట్ మొత్తం సున్నా. మరి రకరకాలుగా మభ్యపెట్టి మాటలు చెప్పి వచ్చారు. మేము కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తెల్లగు మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తూనే ఉన్నారు. మరి మీరు వచ్చినట్టు మేము ఆగిపోయి మీతో మాట్లాడవచ్చు. అంటే ఇక్కడ మరి ప్రతి ఇంటికి పోయినప్పుడు మరి ఆ ఇంటి దగ్గర నుంచి ఆ వాటర్ దగ్గర నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందంటారు మీరు? అక్కడ మీరు మంచి మాట చెప్పారు. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మేము గతంలో కానీ మిగతా నగరంలో కానీ ఫ్రీ వాటర్ ఇవ్వటం జరిగింది. దాదాపు 20,000 వాటర్ ఫ్రీ ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఎంతో హ్యాపీగా ఉన్న సందర్భం లోపల మరి ఫ్రీ వాటర్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు 20,000 వాటర్గా మేము దానికంటే డబల్ ఇస్తాం, మేము ఎలాంటి బిల్లు వసూలు చేయమని చెప్పారు. తీరా చూసే ప్రభుత్వం వచ్చినాక గతంలో పాత బకాయిలు కూడా వేసి ఈరోజు వాళ్ళపైన బండమోపి వాళ్ళపైన బండరాయి ఈరోజు తలపైన పెట్టడం జరిగింది. మన బిల్లు వేయటం వల్ల ఎక్కడ వెళ్తే అక్కడ అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా బోరున ఏడుస్తున్నారు. మేము ఇదేంటి మాకు పాత బిల్లు మళ్ళా వచ్చినాయి, మీరేమో ఫ్రీ వాటర్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, తప్పకుండా మేమే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాం, ఈసారి తప్పకుండా ఇస్తాం. మరి కరెంటు గురించి అడిగితే కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా దినాది పరిస్థితుల్లో ఉన్నాం. మరి కేసీఆర్ గారు మాకు ఇచ్చిన అనేకమైన సంక్షేమ పథకాలే ఈరోజు మా ఇంట్లో ఉన్నాయి. మా ఆడపిల్ల బిడ్డకు మన కళ్యాణ లక్ష్మి రావటం జరిగింది. మేము మోసపోయినాం. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి మా ఇంటి పక్కకు ఉన్న వాళ్ళది మన పెళ్ళి అయితే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి కాక తులం బంగారం ఏది లేదు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా మభ్యపెట్టడం, తప్పుడు వాగ్దానాలు చేయడంతోనే సరిపోయింది. తప్పకుండా మీరు కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం వాళ్ళందరూ ఏమంటే మేము కంటోన్మెంట్లో కూడా గెలిచినాం, ఇక్కడ కూడా గెలుస్తామంటే అమ్మ అయ్యా మేము మా కంటోన్మెంట్ ఇచ్చిన తప్పుడు వాగ్దానాలతోనే గెలిచారు, మీరు మోసపోకుండా అని చెప్పి మేము కంటోన్మెంట్ ప్రజలు ఇంటింటికి వెళ్ళేసి ప్రతి ఒక్కరి చాలా మంచి స్పందన ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అనేకమైన డెవలప్మెంట్ ఫండ్స్, ఇక్కడ రోడ్లు చూడండి వాళ్ళ హయాంలోనే జరిగినాయి, అనేక రకాలుగా జరిగినాయి. మరి వీళ్ళందరూ అంటున్నారు మేము ఉండేది ప్రభుత్వంలోనే కదా అని అంటారు. ఆల్రెడీ మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉండి ఇప్పటిదాకా ఏం చేసారు? 6 గ్యారంటీలు చెప్పారు, 6 గ్యారంటీ కూడా చేయలేరు. ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ప్రభుత్వం లేనని ఎవరన్నారు? ప్రభుత్వం నుండే చేయలేనప్పుడు రోజుకు పేపర్ తిరగా చూస్తే వాళ్ళ సర్దుకునే దాంట్లోనే టైంపాస్ అయిపోతుంది. వాళ్ళకి మంత్రుల మధ్యలో సఖ్యత లేదు, అధికారుల మధ్య అది మంత్రులతో సఖ్యత లేదు, ఎక్కడ వేసినా కుంపటి పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. కంటోన్మెంట్ ప్రజలు మోసపోయినట్లు మీరు మోసపోదంటే జూబ్లీస్ ప్రజలు చాలా తెలివివంతులుగా చాలా వాళ్ళు ఎంతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని దగ్గర తీసి ఒకటే మాట చెప్తున్నారు, తప్పకుండా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, భారీ మెజారిటీతోని
గెలిపించడం ఖాయం 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 అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ఓటర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నది మరి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు చెప్తున్న మాటలు విన్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి మరొక బీఆర్ఎస్ నాయకుడు కూడా మరి మనతో పాటు ఉన్నారు. అయితే ఆయన దృష్టిలోకి ఏమేమి వచ్చాయి, ప్లస్ అంటే మరీ ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు ఏ విధంగా పోటీ ఇవ్వబోతున్నారు, లేకపోతే వారికి సునీత మరి ఏ విధంగా పోటీ ఇవ్వబోతున్నారు అన్నది కూడా అడిగి తెలుసుకుందాం. సార్, మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి పోటీ ఎవరంటారు, అంటే మీ యొక్క అభ్యర్థినా అసలు ఏమంటారు? నా పేరు నరసింహ ముద్రాజ్, జిహెచ్ఎంసీ ఎక్స్ కోఆప్షన్ మెంబర్, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి వస్తున్నానండి. మేము ఒక 10 రోజుల నుంచి మేము గడప గడప తిరగడం జరుగుతుంది. ఈ జూబ్లీహిల్స్లో ఎంత మంచి స్పందన ఉందంటే ఓటర్స్ దగ్గర ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్ కారు గుర్తుకు ఓటేయాలా, మళ్ళీ కేసీఆర్ గారే రావాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అయినా మేము గడప గడపకు పోయి వాళ్ళకు అభ్యర్థిస్తుంటే వాళ్ళు గోపన్న చేసిన పనులు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోతుంది. ఈ 3 టర్ములు గోపన్న ఇంత మంచి పని చేసింది జూబ్లీహిల్స్లో. కాబట్టి గోపన్న భార్య సునీత గారు ఎట్టి పరిస్థితుల్లో 50,000 పైచీలు మెజార్టీతో గెలవడం ఖాయం. దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మేము ఇంకా మాకు టైం ఉంది, 10 రోజులు. ఇవాళ నుంచి కేటీఆర్ గారి రోడ్ షో జూబ్లీహిల్స్లో జరగడం జరుగుతుంది. కాబట్టి ఇంకా డబల్ స్పందన రాబోతుంది. కాబట్టి మేమందరము ఈ యొక్క 10 రోజులు ఇంకా కష్టపడి గత 2001 నుంచి ఎట్లయితే కష్టపడుతున్నామో ఇప్పుడు మేము గడప గడప కష్టపడి మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును గెలిపించుకోవడం ఖాయం. రైట్. మరి అంటే మరో పక్క గులాబీ బాస్ రావాలంటూ కూడా మరి కొన్ని మరి ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకు రాలేదు ఇంకా అంటూ కూడా మరి కేటీఆర్ గారు అయితే తన యొక్క ఓట్ల యాత్రని ప్రారంభించి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి సీఎం కేసీఆర్ గారు కూడా దిగారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? నా పేరు టిఎన్ శ్రీనివాస్, నేను బోయినపల్లి మార్కెట్ చైర్మన్ మాజీ. మరి అదేవిధంగా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నాము. మరి కేసీఆర్ గారు రావాల్సిన ప్రచారానికి అవసరం లేదు, ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీలే చాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే మరి భారీ ఎత్తున బ్రహ్మాండంగా, అరే మీరు ఎందుకు వస్తున్నారు, మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తాము, మరి సునీతమ్మ గారినే గెలిపిస్తామని చెప్పి అందరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా కంటోన్మెంట్లో మరి భారతదేశంలోనే 62 కంటోన్మెంట్లు ఉంటాయి. అందులో మాది ఒక కంటోన్మెంట్కి ఉచిత మంచినీరు, అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉచిత మంచినీరు ఇవ్వలే. కేసీఆర్ గారు మా యొక్క కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఉచిత మంచినీరు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్న 62 కంటోన్మెంట్లో మాది ఒక 1 కంటోన్మెంట్, ఎక్కడ కూడా ఉచిత మంచినీరు లేదు. అదేవిధంగా హైదరాబాద్లోని మంచి స్కీమ్లు కానివ్వండి. అదేవిధంగా మొన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు, ఏమని అంటే మరి తులం బంగారము ఏమైందంటే నవీన్ ఆయన, అరే 1,30,000 తులం బంగారం ఎడికెళ్ళి ఇస్తాం మేము, మాతో ఏదైతుంది అన్నారు. అంటే కాంగ్రెస్ వాళ్ళే ఈ యొక్క విధంగా వాళ్ళ మాటలనే పొంతన లేకుండా మరి మేము ఇది చేస్తామని చెప్పి మా కంటోన్మెంట్లో కూడా గద్దెనెక్కిరు. ఇంతవరకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఏం చేయలేదు. అందుకే మేము ప్రజలకు ఇక్కడ వివరిస్తున్నాం, ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి చూడండి అమ్మ, కంటోన్మెంట్ లాగా మోసపోకండి, దయచేసి మీరు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో అక్కడే ఓటేయండి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. రైట్. మరొక నాయకుడు కూడా ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాం. ఎస్, కిరణ్ గారు చెప్పండి. ఇప్పుడు మరి ఇక్కడ మీకు మీ దృష్టిలోకి ఏమేమి సమస్యలు వచ్చాయి, మరి ఏ సమస్యలను ఓటర్లు ఇక్కడ చెప్తున్నారు, మరి మీ పార్టీకి ఏ విధంగా గెలుపు అవకాశాలుగా దాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు, ఏమంటారు మీరు? ప్రస్తుతానికైతే నేను కిరణ్ కుమార్ అండి, వార్డ్ 5 ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ కంట్రోన్మెంట్ సంబంధించిన వాడిని. అక్కడ కంట్రోన్మెంట్లో కాంగ్రెస్ నాయకులు ఎలా మోసం చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు. కానీ మేము ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరు మోసపోకండి. జూబ్లీహిల్స్ వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు. కాబట్టి మేము అనడం ఒకటే రిక్వెస్ట్ మా తరఫు నుంచి, మేము వస్తాం, ప్రచారం చేసి వెళ్ళిపోతాం. తర్వాత 5 సంవత్సరం మీరే కష్టపడాలి. కాబట్టి మోసపోకండి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇచ్చే హామీలు ఏమి ఇయ్యరు, అన్ని అబద్ధాలే, ఏది లేదు. కాంగ్రెస్లో ఎక్కడున్న గొంగళ్ళు అక్కడనే ఉన్నాయి. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేదు, ఒక కరెంట్ లేదు, ఒక కళ్యాణ లక్ష్మి ఏది లేదు, అక్కడ అన్ని శూన్యమే. ఇక్కడ కూడా మీరు మోసపోకండి అని మేము అన్నాం. గట్టి పోటీ అయితే ఉందండి, మా విజయమే పక్కా. కేసీఆర్ గారు అవసరం లేదు దీనికి. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, తలసాని గారు వీళ్ళే చాలు. వీళ్ళతోటి మేము మరీ పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తాం. జై తెలంగాణ. రైట్. మొత్తంగా మనం చూసినట్లయితే మరి కంటోన్మెంట్కి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మేము సైతం అంటూ కూడా వచ్చి మరి రహమత్ నగర్ బస్తీలలో మరి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ప్రచార హోరు ఎత్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అదేవిధంగా మరి మిగతా పార్టీలు కూడా మరి త్రిముఖంగా ఇక్కడ పోటీ జరగబోతోంది. మరి ఏ ఓటు ఏ పార్టీకి పడబోతుందో కూడా మనం ఒకసారి వేచి చూద్దాం. రైట్. ప్రస్తుతానికి రహమత్ నగర్లోని ప్రతి వాహనాన్ని కూడా జల్లెడబడుతున్నారు పోలీసులు. మరి ఏ అవాంఛిత మరి సరుకులు కానీ, అవాంఛనీయ ఘటనలు కానీ, అవాంఛనీయ
వాటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ తీసుకురాకుండా కూడా మరి కంటికి రెప్పలాగా కాపాడుతున్న మరి పోలీసుల యొక్క శ్రమ కూడా చూడొచ్చు. మనం చూస్తున్నప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క వెహికల్ని ఆపి మరి వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ యొక్క నంబర్ను కూడా నోట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో మరి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క పోలీసు డాగకన్ను ఉపయోగించి సో ఇక్కడ కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసినట్లయితే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ నెంబర్ 9 అనుకుంటూ కూడా బై ఎలక్షన్స్ టు 61 జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 2025 అనే పేరిట సో ప్రతి ఒక్క డివిజన్ హెడ్ క్వార్టర్లోనూ అదేవిధంగా ప్రతి బస్తీల మెయిన్ సెంటర్లలో కూడా స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు మరి పటిష్టంగా పనిచేస్తున్నాయి, మరి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. ఇప్పుడు అదేవిధంగా రానున్న కాలంలో కూడా అంటే ఎలక్షన్ల దగ్గర పడుతున్న మనం క్రమం కూడా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఒకవేళ రాత్రిళ్ళు కానీ లేకపోతే మన మద్యం రవాణా కానీ లేకపోతే డబ్బులు రవాణా కానీ అక్రమ మార్గాల్లో తరలిస్తున్న ఆ యొక్క వాహనాలను కూడా పూర్తి స్థాయిలో నిఘా నిర్వహించి దాన్ని కూడా పట్టి మరి ప్రభుత్వానికి అప్పగించేందుకు వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్న వైనం చూస్తున్నాం.